వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిమ్మకాయల చినరాజప్ప మూడోసారి విజయం సాధించడం పట్ల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్పను బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, జనసేన జిల్లా అధ్యక్షులు తొమ్మల బాబుతో సహా 800 మంది నేతలను, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబు రాజు, జనసేన సరోజా వాసు, టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, వార్డు కౌన్సిలర్ బలుసు వాసు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజప్ప గారు మూడవసారి గెలవరు. పెద్దాపురం నియోజకవర్గంలో 2 సార్లు మించి ఏ నాయకుడు గెలవలేదనేటువంటి ధీమాతో మరి వైసీపీ నాయకులు ఉన్నారు. కాకపోతే రాజప్ప గారు ముందు చేసినటువంటి అభివృద్ధి గాని, ఆయన యొక్క నిజాయితీ గాని పెద్దలు రాజుగారు చెప్పినట్టు గతంలో ఏ నాయకులు సాధించినటువంటి రికార్డ్ పెద్దాపురం నియోజకవర్గానికి 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ సాధించినటువంటి పెద్దలు. దానికి కారణం మరి నిరంతర దానికి ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకోవాలి. ఎలక్షన్స్ అయిపోయే నేను 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, సివిల్ సప్లై చైర్మన్ గా చేశాను, ఎమ్మెల్సీగా చేశాను. నేను విశ్రాంతి తీసుకోవచ్చు, రిలాక్స్ గా పని చేయొచ్చు. మొన్న ఎలక్షన్లు అయిపోయినప్పుడు అప్పుడే పర్లేదు, 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనేటువంటి నాయకులు చాలా మంది చూస్తాం. జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. గతంలో బలుసు రామారావు గారు 29,500 ఓట్ల మెజార్టీతో అప్పుడు హైయెస్ట్ రికార్డుగా ఇప్పటి వరకు కూడా నమోదైంది. దాన్ని కూడా అధిగమించి 41,000 మెజార్టీతో గెలిచిన మన నాయకుడు చిన్నారెడ్డి గారు చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చి జైల్లో సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తోటి కలపాలని చెప్పి ప్రయత్నం చేసి 3 పార్టీ కూటమి మీద ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పడిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా కూడా మరోత్సాహంతో ఇలా గవర్నమెంట్ వస్తుందని చెప్పి నమ్మకంతో ఇలా ముందుకెళ్ళడం జరిగింది. ఎలక్షన్ దగ్గర మనం అంతా కూడా నిగ్గుదనే మనం వెళ్ళాం. దీనికి కారణం టోటల్ గా జనం అందరం కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవటం, దాని మీద పూర్తిగా మనం వాతావరణం జరపటం, మనం ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవ సభ కింద మనం బాబు గారు కానీ మరి బీజేపీ నాయకులు కానీ మేము తిరుగుతున్నప్పుడు కనపడటం, అలాగే పట్టణంలో కానీ విలేజ్ లో కానీ, పట్టణం విలేజ్ అన్నారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయటం మనకు మన శుభసూచంగా మనకు కనపడ్డది. ఒక ఎమ్మెల్యేగా చేసి, మంత్రి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కనుక ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే బాగానే చేస్తాడు అని చెప్పి ఇవాళ కనపడదు. దానికి తోడు ఇవాళ జనసేన, బీజేపీ కనుకతో పూర్తిగా మన ప్రజలందరూ కూడా మొక్కు చూపించారు. చేత ఇప్పుడు బాగా నెగ్గిన తర్వాత ఇవాళ శ్రీకాంత్ గారు మొదటిసారిగా, అంటే మనం తిరిగాం, గ్రామాల్లో తిరిగాం, పట్టణాలు తిరిగాం, వాటిని తిరిగాం, కానీ ఇవాళ అందరినీ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం చోట కలిపింది. ఇవాళ శ్రీకాంత్ గారు, వీరభద్రరావు గారు, శ్రీవాణి గారు కలిపారు. వారికి ఒకసారి అభినందన తెలియజేసుకుంటూ మనందరం కూడా మన భవిష్యత్తులో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నది మనందరం ఒకే పార్టీ వేరు, కానీ ఒక కూటమి ఏర్పడిన తర్వాత ఆ గ్రామాల్లో అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మనందరం కలిసి పనిచేయవలసిందే. 2014 నుంచి 2019 వరకు చేసిన పనితీరే ఆయన గెలిపిస్తుందని తెలుసు. ఆయన మనస్తత్వం ప్రజలందరికీ తెలుసు, పెద్దాపురంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న అందరికీ. ఇక ఆయన గురించి ఎక్కువగా మనం చెప్పాలంటే ఇప్పుడే చాలా టైం అయింది. ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి, అన్ని క్వాలిటీలు కూడా మన బాబు గారు చెప్పారు. రాజప్ప గారిలో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయో అన్ని క్వాలిటీలే చెప్పారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తే టైం ఎక్కువ అయిపోద్ది కాబట్టి దాన్ని రిపీట్ చేయట్లేదు.
ఖరీఫ్ పంటకు సక్రమంగా నీటిని అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి సాగునీటి పనులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు శివారు భూములకు సైతం సాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన పనులకు వెంటనే చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా కాలువల్లో, డ్రైన్స్ లో నీటి ప్రవాహానికి అడ్డంకు లేకుండా గుర్రపు డెక్క, కిక్కిస తొలగింపు వంటి అత్యవసరమైన పనులు మొదటి దశలో చేపట్టాలని అన్నారు. ఇప్పటికే వీడ్ రిమూవల్ కొరకు O&M కింద పనులు మంజూరయ్యాయని, త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించాలని అన్నారు. తొలగించిన చెత్తను గట్ల మీద వేయకుండా దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఏలూరు జిల్లా భీమడోలు జడ్పీ హైస్కూల్లో సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు టీచ్ టూల్ శిక్షణా తరగతులను ప్రారంభించింది. భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, ద్వారక, తిరుమల మండలాల నుంచి ఎంపికైన పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు CMMTలకు మంగళవారం 2వ రోజు శిక్షణ చేపట్టారు. సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ అబ్జర్వర్ డి మాధవీలత, జిల్లా సాల్ట్ కోఆర్డినేటర్ బి చంద్రశేఖర్లు మాట్లాడుతూ తరగతి గదిలో అభ్యాసన నైపుణ్యాలను పెంపొందించుకోవడమే టీచ్ టూల్ లక్ష్యమని అన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు టీచ్ టూల్ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండల ఎంఈఓలు ఈదుపల్లి శ్రీనివాస్, భాస్కర్ కుమార్, HM అహ్మద్, ట్రైనర్స్ పాల్గొన్నారు. ఇండియాలో ఫస్ట్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్లోని టీచ్ టూల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మరి ఇంతటి రీసెర్చ్, ఇంతటి ఇంప్లిమెంటేషన్కి ఇంత ఎందుకు బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సహాయపరుస్తున్నారు అంటే దీని వెనకాల ఏదో పెద్ద రీసెర్చ్ ఉందని, పెద్ద ఏదో కారణం ఉందని మనం అనుకోవాలి. సో దీన్ని రకరకాలుగా రీసెర్చ్ చేశారు. రకరకాల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మైండ్ మాస్టర్స్ కదా, వాళ్ళు రీసెర్చ్ చేసి ఓకే ఈ టూల్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ రూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందని, ఈ టూల్ ప్రకారం చూసుకుంటే ఆస్పెక్ట్స్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ కాకుండా కామన్గా అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగపడేలాగా ఉంటుందనేది రీసెర్చ్లో వెలువడింది. దాని ద్వారా వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మహారాష్ట్రలో, నాగాలాండ్లో, ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ జరుగుతుంది. ఆల్రెడీ నాగాలాండ్ ఇంప్లిమెంట్ చేశారు, మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళకి మనమే ఎగ్జాంపుల్గా ఉన్నాం. మన స్టేట్ నుంచి కొంతమంది తీసుకెళ్ళి అక్కడ కూడా రిసోర్స్ ఈ టీచ్ టూల్లో అన్ని ఇంటరాక్టివ్ సెషన్సే జరుగుతాయి. క్లాస్ రూమ్ అభ్యసన, దాన్ని బోధన తరగతి గదిలో ఎలాగ అభ్యసన ఇవాల్యుయేట్ చేస్తామో అలాంటి డిజిటైజ్డ్ టూల్ మీద మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 9 రోజుల నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్. ఇందులో ఎంతో మంచి అవకాశం ఉంటుంది. తరగతి గదిని ఎలా పరిశీలించాలని, ఎలాగా టీచర్ని సపోర్ట్ చేయాలనే విధంగా ఈ డిజిటల్ యాప్, టీచ్ యాప్ అనేది రూపొందించడం జరిగింది. ఈ యాప్లో మనకి పరిశీలించడమే కాకుండా దానికి తగిన కోచింగ్కి వీలుగా కూడా ఇది ఒక స్టాండర్డైజ్డ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ టూల్. దీని మెజర్మెంట్స్ ప్రకారమే మనం స్టేట్ మొత్తము అనాలిసిస్ చేస్తాము, మండలాల విధంగా కూడా అనాలిసిస్ చేస్తాము. డిస్ట్రిక్ట్స్, మండల్స్, ఇండివిజువల్ టీచర్స్ లెవెల్ పెర్ఫార్మెన్స్ కూడా అనలైజ్ చేసి తగిన విధంగా కోచింగ్ అండ్ ఫీడ్బ్యాక్, మెంటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది అన్ని విధాలుగా టీచర్ సపోర్ట్ మెటీరియల్, అలాగే క్లాస్ రూమ్ లెర్నింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే ఏపీ స్టేట్ మీద, ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మన ఎన్రోల్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఒక స్టాండర్డైజ్డ్ ఇవాల్యుయేషన్ టూల్ అనేది క్లాస్ రూమ్కి ఇప్పటి వరకు లేదు. సో మొదటిసారిగా ఏపీ స్టేట్లో మనం టీచ్ టూల్ ద్వారా అది యూనిఫార్మిటీ తీసుకురాబోతున్నాము. తరగతి గదిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలనేది, సో అన్ని విధాలుగా సమానమైన ఎలిమెంట్స్ ఉండే తరగతి గదిని మేము దీని ద్వారా తీసుకురావాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కార్పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ పేపర్ లీక్, ఈవీఎంలు, అయోధ్య, ఎన్నికల ఫలితాలు, ఉత్తరప్రదేశ్లో అవినీతి గురించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు తమకు నైతిక విజయం కట్టబెట్టారని, ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని అంతా అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతూ అభివృద్ది పేరిట దోపిడీ జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు తాము నిర్మించిన రోడ్లపై విమానాలు దిగాయని, కానీ ఇప్పుడు ప్రధాన నగరాల్లో రోడ్లపై పడవలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇదేనా అభివృద్ది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. पर बड़ा गमगीन बेनूर है और पहली बार ऐसा लग रहा है
हारी हुई सरकार विराजमान है। जनता कह रही है चलने वाली नहीं सरकार। अध्यक्ष महोदय, जनता कह रही है चलने वाली नहीं, ये गिरने वाली सरकार है। और क्योंकि ऊपर से जुड़ा कोई तार नहीं, नीचे कोई आधार नहीं, अधर में जो है अटकी हुई वो तो कोई सरकार नहीं। दरअसल पूरा इंडिया समझ गया है कि इंडिया ही प्रो इंडिया है। इस चुनाव में इंडिया अलायंस की नैतिक जीत हुई है। ये पीडीए इंडिया की सकारात्मक राजनीति, पॉलिटिक्स जो पॉजिटिव है, पॉजिटिव पॉलिटिक्स की जीत हुई है। ये इंडिया पीडीए की सोशल जस्टिस मुहिम की विक्ट्री है। 2024 का परिणाम हम इंडिया वालों के लिए जिम्मेदारी से भरा पैगाम भी है। और अगर हम यूँ कहें अध्यक्ष महोदय कि 15 अगस्त 1947 अगर उपनिवेशिक राजनीति से आज़ादी का दिन था, तो 4 जून 2024 देश के लिए सांप्रदायिक राजनीति से आज़ादी का दिन रहा। ये सांप्रदायिक राजनीति के अंत और జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో సోరవరపు వారి వీధిలోని అభయాంజనేయ స్వామికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఎన్నికల ముందు పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు సోరవరపు సత్యరాజు అభయాంజనేయ స్వామికి మొక్కుకున్నారు. ఆయన కోరుకున్నట్టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అభయాంజనేయ స్వామికి సోరవరపు సత్యరాజు 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సోరవరపు సత్యరాజు మీడియాతో మాట్లాడుతూ తాము కోరుకున్న విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల మొక్కులు చెల్లించుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం భాస్కర్ రావు, జనపరెడ్డి రాంబాబు, ఓగటి మురళి, మలిరెడ్డి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ ఎలక్షన్ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిస్తే 101 కొబ్బరికాయ కొడతారని పులుపు కట్టుకోవడం జరిగింది, మొక్కుకోవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు నిన్న రాకతో 70,000 ఓట్ల మెజార్టీతో గెలిచి నేను వచ్చారు పిఠాపురం. దానివల్ల ఇవాళ ముడుపు తీయడం జరుగుతుంది. దాని నిమిత్తం 101 కొబ్బరికాయకి మా ఆంజనేయ స్వామికి ముడుపు చెల్లించుకుంటున్నాం. అందరికీ మా ఆంజనేయ స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని, కార్యకర్తలను బాగా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, పింఛన్ల పంపిణీలో స్పష్టం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదాను సాధించాలన్న వైసీపీ, రాజ్యసభలో స్పష్టం చేసిన పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి. విద్యుత్ బిల్లులను ఈస్టర్న్ పవర్ యాప్ ద్వారానే చెల్లించాలి, మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీఈపీడీసీఎల్ సంస్థ చైర్మన్ ఇమ్మడి పృథ్వీతేజ్. ఖరీఫ్ పంటకు సక్రమంగా నీటిని అందించండి, అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.